ఆదేశం, నీ ఆదేశం మేము వినాం. మాకు చెప్తారా పర్యావరణం? మీరు రోడ్డు మీద ఆవులు కోసినప్పుడు చెప్పు, ఎన్ని ఆవులు కోయాలో చెప్తావా? బక్రీద్ నాడు, రంజాన్ నాడు రోడ్ల మీద కోస్తారు, ఎన్ని ఆవులు కోయాలో చెప్పరా? నీకు దమ్ముంటే. అదవుతున్నా? బాంబులు కాల్చండి. ఎప్పుడు కాలుస్తారు? ఇంకెప్పుడు కాలుస్తారు? సంవత్సరానికి ఓసారి కాలుస్తాం. అంటే రేపు పొద్దున్న శివరాత్రి వస్తుంది, జాగారం 2 గంటలు చేయాలి, ఈడే చెప్తాడేమో. కాదు, కొత్తగా పెళ్ళయింది, ఎంతసేపు చేయాలి అని చెప్పు తీసుకొడతాం. సుప్రీంకోర్టు లేదు, అది పొగుడు లేదు, చెప్పు తీసుకొడతాం. మీ లిమిట్స్ మీరు దాటారా బాగుండదు. మేము పనులను పెట్టుకున్నాం, పనుల్లో ఉండాలి. అదవుతున్నా? అయిపోయా. బాగా గుర్తుపెట్టుకో, పిల్లి కూడా రూమ్ లో వేసి కొడితే ఏమవుద్ది? అది పులవుద్ది, లోపల ఉన్నాడు బలవుతాడు. అదవుతుందా? పిసక్కండి. మన డబ్బులు, మన దేశము, మన ధర్మం. క్రైస్తవులకు ప్రాబ్లమ్స్ వస్తే జెరూసలం దొబ్బేయచ్చు, సాహెబులకు ప్రాబ్లం వస్తే ఆఫ్ఘనిస్తాన్ కో పాకిస్తాన్ కో దొబ్బచ్చు. మనం ఎక్కడికి వెళ్తాం? మన దేవాలయాలు మనం రక్షించుకునే తీరాలి, మన ధర్మాన్ని మనం రక్షించుకునే తీరాలి. తొక్కలో కోర్టు ఏం కేర్ చేయకండి. వాళ్ళ ధర్మానికి అనుగుణంగా ఉంటే దండం, వాళ్ళ ధర్మానికి అనుగుణంగా ఉంటే దండం, లేకపోతే పిండమే. అదవుతుందా? అందుకని మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ హుండీల్లో, మీ ఇరుముల్లో వచ్చే డబ్బులతో భగవద్గీతలు కొనండి, అందరికీ పంచండి. ప్రతి క్రైస్తవుడి ఇంట్లో బైబిల్ ఉంటుంది, చదువు రాపోయినా సాయంకాలం పెట్టుకుని పాపకుండా వెళ్ళిపోతారు. అదొక సత్యం అసలు నేను ఒక లింక్ లో నేను వాళ్ళ వెటకారం చేయట్లే, మెచ్చుకుంటాను క్రైస్తవులు ఈ విషయంలో. ఎందుకో చెప్పనా?